గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ రాఘవేంద్ర హాస్పిటల్ బోయిన్పల్లి. ఈరోజు మనం డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ వాల్యూ గోల్స్ ఎలా ఉండాలి, తర్వాత డయాబెటిక్ మెడికేషన్స్ తినకముందు తీసుకోవాలా తిన్నాక తీసుకోవాలా అని చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఎఫ్బిఎస్ అంటే తినకముందు ఉండే షుగర్ అండి. అది డయాబెటిక్ పేషెంట్స్లో 80 to 130 మెయింటైన్ చేయాలి. అదే పీపీబీఎస్ అంటే తిన్నాక ఒక 2 hours తర్వాత ఉండే షుగర్, ఇది లెస్ దెన్ 180 మెయింటైన్ చేయాలండి. అలాగే హెచ్బిఏవన్సీ అంటే 3 months యావరేజ్ షుగర్ అండి. ఇదైతే మామూలుగా 5.7 కన్నా తక్కువ ఉంటే నాన్ డయాబెటిక్ అంటాము, 5.7 to 6.4 అంటే ప్రీ డయాబెటీస్ అంటాము, మోర్ దాన్ 6.5 అంటే డయాబెటీస్ అంటాం. అదే డయాబెటిక్ పేషెంట్స్లో ఈ హెచ్బిఏవన్సీ ఎలా ఉండాలంటే లెస్ దెన్ 7 ఉంటే గుడ్ కంట్రోల్ అంటామండి. ఒకవేళ ఏజ్ మోర్ దెన్ 65 ఉన్నా కానీ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో లెస్ దెన్ 8 మెయింటైన్ అలా చేయాలి. ఎందుకంటే వీళ్ళల్లో హైపోగ్లైసెమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళలో లెస్ దెన్ 8 మెయింటైన్ చేస్తే చాలు. డయాబెటిక్ మెడికేషన్స్ చాలా మంది సంవత్సరాలు యూస్ చేస్తుంటారు, కానీ అది తినకముందు తీసుకోవాలా తిన్నాక తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఈరోజు దాని గురించి డిస్కస్ చేద్దాము. మోస్ట్ కామన్గా యూస్ చేసే టాబ్లెట్ మెట్ఫార్మిన్ అండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే లివర్ నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది, తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. ఇది తిన్నాక తీసుకోవాలండి. తర్వాత క్లాస్ ఆఫ్ మెడికేషన్ వచ్చి గ్లిమిపెరైడ్ కానీ గ్లికిజైడ్ కానీ. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రీషన్ పెంచుతుందండి. ఇది తినకముందు ఒక 15 minutes నుంచి 30 minutes ముందు తీసుకోవాలి. ఇది ఒకవేళ తిన్నాక తీసుకుంటే హైపోగ్లైసెమియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. తర్వాత రొటీన్గా యూస్ చేసే టాబ్లెట్స్ అకార్బోస్ కానీ బ్రాండ్ నేమ్ ఓగ్లిబోస్ అని దొరుకుతుందండి. ఇది ఎలా తీసుకోవాలంటే తిన్న తర్వాత అంటే ఫస్ట్ బైట్ తర్వాత తీసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ అండి, సీటాగ్లిప్టిన్ విడాగ్లిప్టిన్ అని తీసుకుంటుంటారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఇన్సులిన్ సెక్రీషన్ పెంచుతుంది, తర్వాత గ్లూకోగాన్ సెక్రీషన్ తగ్గిస్తుంది. తర్వాత ఇది ఎలా తీసుకోవాలంటే తిన్నాకన్నా తీసుకోవచ్చు, తినకముందన్నా తీసుకోవచ్చు, కానీ కంపల్సరీ రోజు ఏ టైంలో తీసుకుంటారో అదే టైంలో తీసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ వచ్చి డపాగ్లిఫోసిన్ SGLT2 ఇన్హిబిటర్స్ అంటామండి. దీంట్లో ఏముంటాయంటే డపాగ్లిఫోసిన్ కానీ ఎంపాగ్లిఫోసిన్ ఉంటాయి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది మామూలుగా మన కిడ్నీస్ నుంచి షుగర్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. సో ఇది ఎలా తీసుకోవాలంటే తినకముందన్నా తీసుకోవచ్చు, తిన్నాకన్నా తీసుకోవచ్చు. ఇది పొద్దున కానీ మధ్యాహ్నం కానీ ప్రిఫర్ చేయాలండి. ఈవినింగ్ కానీ నైట్ కానీ ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే దీనివల్ల మనకి యూరిన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నైట్ మొత్తం యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది పొద్దున కానీ మధ్యాహ్నం తీసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ పయోగ్లిటజోన్ అని ఉంటుందండి. పయోగ్లిటజోన్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్సులిన్ 4 types ఉంటుందండి. అల్ట్రా షార్ట్ యాక్టింగ్, ఇంటర్మీడియట్ యాక్టింగ్, తర్వాత లాంగ్ యాక్టింగ్. షార్ట్ యాక్టింగ్ అండ్ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ అయితే ఎగ్జాంపుల్స్ అయితే మామూలుగా మనం తీసుకునే రెగ్యులర్ ఇన్సులిన్ కానీ లేకపోతే రిస్ప్రో కానీ ఆస్పార్ట్ కానీ ఇది తినకముందు 15 to 30 minutes ముందు తీసుకోవాలండి. ఒకవేళ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అండి లైక్ గ్లార్జిన్, వెటామిర్, ఇది ఏ టైంలోనో తీసుకోవచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు అండి. ఇది 24 hours పనిచేస్తుంది. దీనివల్ల హైపోగ్లైసెమియా వచ్చే రిస్క్స్ తక్కువ ఉంటాయి.